సారు. ఒక పెద్ద రాయి పడింది గుండెలో. ఇంక నాకు పిల్లలు పుట్టరా? అయ్యో! నా లైఫ్ అయిపోయిందా? చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను నేను. బట్ మిరాకిల్ హ్యాపెండ్. వుమెన్ చాయిస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మల్టీవిటమిన్ అండ్ సెల్ యాక్టివేటర్. మన బాడీలో హార్మోన్స్ న్యాచురల్‌గా అసలు ఎందుకొస్తాయి? ఫైబ్రాయిడ్స్ ఎందుకొస్తాయి తెలుసా? ఫైబ్రాయిడ్స్ ఎందుకెక్కువొస్తాయి అంటే హెవీ ఈస్ట్రోజెన్. హెవీ ఈస్ట్రోజెన్ ఉంటే ఇంక ఫైబ్రాయిడ్స్ ఒస్తాయి. వాటిని డీటాక్సిఫై చేసేలా బాడీలో ఏం జరగట్లా. సో, హార్మోనల్ ప్రాబ్లమ్ ఫైబ్రాయిడ్స్ కానీ, హెవీ బ్లీడింగ్ కానీ, పీసీఓడీ కానీ, పీసీఓఎస్ కానీ, కాలి బుడగలు కావచ్చు, గడ్డలు కావచ్చు, బ్లీడింగ్ కావచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని రోజులు పడితే ఇదంతా కూడా హార్మోన్స్ ఉత్పత్తి సమపాలలో పని చేయకపోవడం వల్ల జరిగే సమస్యలు. మరి వీటి నుండి బయటపడటానికి బయట హాస్పిటల్ల చుట్టూ తిరిగినా అది ఇంపాసిబుల్ రిజల్ట్. ఎందుకంటే అక్కడి నుంచే వచ్చా నేను. 8 ఇయర్స్ మెడికల్ ఫీల్డ్ నుంచొచ్చా. అక్కడ రిజాల్వ్ అవ్వంది నాకు ఈ కమ్యూనిటీలో బెటర్ రిజల్ట్ తీసుకున్నా. బై ది వే మరి నాకు డాక్టర్ పిల్లలు పుట్టరని చెప్పారు కదా! గర్భసంచిలో గడ్డలుండటం వల్ల మరి నాకు పుట్టారా లేదా? మా వోడు మామూలు గోల గాదు. వాడిప్పుడు లేడు అందుకే ప్రశాంతంగా జూమ్ జరుగుతుంది. ఓకే. అందులో న్యూట్రిషన్